హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 25. సాత్విక్ హౌస్ దగ్గరికి వెళ్ళి చాటుగా నిలబడి లోపలికి చూసేసరికి నారాయణ ఇంకా పడుకోకుండా ఏవో లెక్కలు చేస్తూ ఉంటాడు. సాత్విక్, ఈయనేంటి ఇంకా పడుకోలేదు? ఏమైనా సరే ఈ రోజు దాన్ని నా సొంతం చేసుకోకుండా వెళ్ళేదే లేదు. ఆ వైభవ్ నన్నే కొడతాడా? దీని జీవితం పాడు చేసి నీ మీద పగ సాధిస్తా అని తనలో తానే నవ్వుకుని నారాయణ ఎప్పుడు పడుకుంటాడా అని వెయిట్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అక్కడ ఉన్న చిన్న రాయి కాలికి తగులుకుని కింద పడిపోయి అక్కడే ఉన్న నీళ్ల తొట్టిలో పడతాడు. ఆ సౌండ్ కి నారాయణ బయటకు వచ్చి నీళ్ల తొట్టిలో చూస్తాడు. కానీ అక్కడ సాత్విక్ అక్కడి నుండి వెళ్లి గోడ చాటుగా దాక్కుంటాడు. నారాయణ అక్కడ ఏం లేకపోవటంతో వెళ్లి పడుకుంటాడు. సాత్విక్ ఊపిరి పీల్చుకుని ఈయన ఎప్పుడు పడుకుంటాడో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు. కాసేపటికి నారాయణ మళ్ళీ వచ్చి అటు ఇటు చూసి ఏదో డౌట్ గా ఉంది అని తలుపు దగ్గరికి వేసి పడుకుంటాడు. ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్న సాత్విక్ కాసేపు అయ్యాక లోపలికి వెళ్తాడు. సంతోషంతో మెల్లగా తలుపులు తీసి లోపలికి వెళ్లి నోటి మీద చెయ్యి అడ్డుపెట్టి భుజాన్ని ఎత్తుకుని హౌస్ వెనకాల పశువుల పాక దగ్గర ఉన్న గడ్డపై పడేస్తాడు. భయంగా చూస్తుంటుంది. సాత్విక్ నోటి దగ్గర చెయ్యి తీయగానే గట్టిగా అమ్మా నాన్న అని అరుస్తూ ఉంటే సాత్విక్ మళ్ళీ తన నోటిని చేత్తో మూసి కృతి నోటికి ప్లాస్టర్ వేసి, నాకు ముందే తెలిసే నువ్వెలా అరిచి గోల చేస్తావని నా సేఫ్టీ కోసం ప్లాస్టర్ తెచ్చుకున్నా అని కృతిని సొంతం చేసుకోవాలి అన్న కోరిక నెరవేరుతుందని ఆనందంలో వికృతంగా నవ్వుతాడు. కృతి ఆ నవ్వుకి భయపడి తనని ఏం చేస్తాడోనని భయపడి చీరు టాకులో వణుకుతుంది. కృతి అమ్మా నాన్న అని పిలిచిన పిలుపుకి వినబడి నారాయణ లేచే చూస్తాడు. పక్కన కృతి లేకపోవటంతో లక్ష్మిని లేపి అమ్మాయి ఏది లక్ష్మి అంటాడు. లక్ష్మి కంగారుగా నాతో అటుగానే అక్కడే పడుకుందండి, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళింది, పదండి వెతుకుదామని బయటకు వచ్చి కృతి కృతి అని పిలుస్తూ వెతుకుతూ ఉంటారు. వీళ్ళ పిలుపు విని రాగిని చక్రవర్తిని లేపి, ఏమండి లక్ష్మి గారు నారాయణ గారు కృతి కృతి అని పిలుస్తున్నారు, పదండి ఏమైందో చూద్దాం అంటుంది. చక్రవర్తి పద అని ఇద్దరు లక్ష్మి వాళ్ళ దగ్గరకు వచ్చి, రాగిని ఏమైంది లక్ష్మి, ఎందుకంత కంగారు పడుతున్నారు అంటుంది. లక్ష్మి ఏడుస్తూ కృతి కనబడడం లేదు రాగిని గారు అంటుంది. చక్రవర్తి మీరేం కంగారు పడకండి, ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడే ఎక్కడ ఉంటుంది, వెతుకుదాం పదండి అని పని వాళ్ళని పిలిచి వాళ్ళని కూడా వెతకమని చక్రవర్తి రాగిని కూడా వెతకడానికి వెళ్తారు. వీళ్ళ మాటలు విని వైభవ్, కైవల్య, మాలినీదేవి కూడా కిందకి వస్తారు. మాలినీదేవి, లక్ష్మి ఏమైంది, ఈ టైంలో ఏం చేస్తున్నారు? లక్ష్మి కృతి కనబడడం లేదమ్మా అంటుంది కంటతడి పెట్టుకుంటూ. కైవల్య ఎవరితోనైనా లేచిపోయిందేమో అంటుంది. ఆ మాట వినగానే రాగిని కోపంగా వచ్చి కైవల్యాని చాచి కొడుతుంది. కైవల్య మమ్మీ అంటుంది కోపంతో ఊగిపోతూ. రాగిని నోరెత్తావంటే చంపేస్తాను, సాటి ఆడపిల్ల కనబడకుండా పోయిందని బాధపడకపోయినా పర్వాలేదు కానీ నిందలేయకు, నువ్వు ఒక ఆడపిల్లవే అది గుర్తుపెట్టుకో అంటుంది. మాలినీదేవి, నా మనవరాలు అన్నదంటో తప్పేముందే, ఈడొచ్చిన ఆడపిల్లి టైంలో కనబడకపోతే ఎవరైనా అదే అనుకుంటారు, దానికి నా మనవరాలిని కొడతావా అంటుంది. అదంటే తెలియక మాట్లాడింది, మీరు కూడా ఇలా అనడం ఏం బాగోలేదు అని అక్కడి నుండి వెళ్తుంది రాగిని. సాత్విక్ కృతి మీదకు వస్తూ తనను ముద్దు పెట్టుకోబోతూ ఉంటే కృతి సాత్విక్ ని తోసి పరిగెడుతూ ఉంటే పక్కనే ఉన్న కర్ర తీసుకుని కృతి కాళ్ళకి విసరగానే కృతి కింద పడిపోతుంది. సాత్విక్ పరుగున వెళ్లి కృతిని లాక్కుని వచ్చి విసురుగా గడ్డిపైకి తోస్తాడు. సాత్విక్ అలా ఫోర్స్ గా తోయగానే పక్కనే ఉన్న పెద్ద రాయిపై పడి అమ్మా అని అరిచి కృతి స్పృహ తప్పుతుంది. కృతి అరుపుకు రాగిని, వైభవ్ కృతి ఉన్న వైపుకి రావటంతో సాత్విక్ అక్కడ నుండి వెళ్తాడు. వైభవ్ కి చీకట్లో ఎవరో వెళ్తూ ఉండడం గమనించి అతన్ని వెంబడించాలని వెళ్తూ ఉంటే రాగిని, వైభవ్ కృతి రా అంటుంది. వైభవ్ వెళ్తున్నవాడల్లా ఆగి కృతికి తలకు దెబ్బ తగిలి బ్లడ్ రావడం చూసి అమ్మా కృతి తలకు గాయమయ్యింది అంటాడు. రాగిని, అయ్యో తనని తొందరగా హౌస్ కి తీసుకుని రా అని వెళ్ళి నారాయణ, లక్ష్మి కృతి కనబడింది అంటుంది. లక్ష్మి నారాయణ స్పృహ లేకుండా ఉన్న కృతిని చూసి ఏమైంది కృతికి అంటారు అయోమయంగా. రాగిని తలకి ఏదో దెబ్బ తగిలినట్టుంది, లక్ష్మి నువ్వేం కంగారు పడుకో, ముందు ఇంట్లోకి తీసుకుని వెళ్ళండి అని చక్రవర్తి గారి వైపు చూసి
ఏమండి డాక్టర్ కి ఫోన్ చేయండి అంటుంది. కైవల్య, ఇలాంటి చిల్లర మనుషుల కోసం ఈ టైంలో డాక్టర్ రావాలా? అది డాడీని కాల్ చేయమంటావా? బ్రతికితే బ్రతుకుతుంది, చస్తే చస్తుంది. ఇలాంటి వాళ్ళు చేస్తే ఈ ప్రపంచానికి వచ్చిన నష్టం ఏమీ లేదు అంటుంది. దానికి రాగిణి కోపంగా చెయ్యి ఎత్తేలోపు కైవల్య దవడ పగులుతుంది. కైవల్య రాగిణి కొట్టిందేమోనని రాగిణి వైపు చూస్తుంది. కానీ రాగిణి చెయ్యి ఎత్తిన చోటే ఆగిపోయి ఉంటుంది. కైవల్య పక్కనున్న వైభవ్ని చూస్తుంది. వైభవ్ కోపంగా, నువ్వు అసలు మనిషివేనా? ఒకరు ప్రాణాపాయ పరిస్థితిలో ఉంటే ఇలాగైనా మాట్లాడేది? నువ్వు అసలు నా చెల్లెలు అని చెప్పుకోవటానికే మనసు రావట్లేదు అంటాడు. మాలినీదేవి, ఏంట్రా, మన దగ్గర పనిచేసే వాళ్ళ కోసం సొంత చెల్లెల్నే కొడతావా? ఇదేమైనా గుడిలో గంట అనుకుంటున్నారా? దాన్ని అలా కొడుతున్నారు అంటుంది. వైభవ్ లక్ష్మి వైపు చూసి, ఆంటీ, మీరు కృతి దగ్గరికి వెళ్ళండి అంటాడు. ఇక లక్ష్మి వాళ్ళన్న మాటలు మనసును బాధ పెడుతూ ఉంటే ఏమీ అనలేక మౌనంగా కళ్ళల్లో నీళ్లు పొంగుతూ ఉంటే ఏడుస్తూ వెళ్తుంది. వైభవ్ మాలిని వైపు చూసి, మీరంతా కృతి వాళ్ళను మాటి మాటికి పనివాళ్ళు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను, వాళ్ళు పనివాళ్ళు కాదు. మాలినీదేవి, పనివాళ్ళు కాకపోతే మనకు చుట్టాలు అవుతారా అంటుంది వెటకారంగా. వైభవ్, నువ్వు వెటకారంగా అన్నా అదే నిజం చెయ్యాలి అనుకుంటున్నా. నానమ్మ, నేను తనని ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అంటాడు. ఆ మాటకు అందరికీ నోటమాట రాదు. షాక్ లో అలాగే వైభవ్ వైపే చూస్తూ ఉంటారు. కైవల్య, అన్నయ్య, నీకేమైనా పిచ్చేరా? ఆఫ్టర్ ఆల్ పని చేసుకుని బతికేవాళ్ళు ఆ అమ్మాయిని చేసుకుంటావా అని అంటుంది. మాలినీదేవి, అవునే, వీడికి నిజంగానే పిచ్చి పట్టింది, అందుకే దాన్ని చేసుకుంటా అంటున్నాడు. కైవల్య, అన్నయ్య చేసుకుంటా గాని మనం పెళ్లి చేస్తామా ఏంటి నానమ్మ? మనమంతా అయినా మనం అందరం ఒప్పుకోవాలి కదా అని చక్రవర్తి రాగిణి వైపు చూసి, అంతే కదా నాన్న అంటుంది. వైభవ్, నేను మీ అంగీకారాన్ని అడగలేదు, నేను తనని చేసుకుంటానని చెప్తున్నా అని గదిలోకి వెళ్తాడు. చక్రవర్తి వెళ్తున్న కొడుకు వైపే చూస్తూ ఉంటాడు. కాసేపటికి డాక్టర్ వచ్చి కృతికి కట్టుకట్టి ఇంజెక్షన్ చేసి ఉదయానికి స్పృహ వస్తుందని చెప్పి వెళ్తాడు. ఇక లక్ష్మి కృతి పక్కనే కూర్చుని ఏడుస్తూ ఉంటే, నారాయణ, ఏడవకు లక్ష్మి, అమ్మాయికి ఏం కాలేదు కదా, బాధపడుకు అంటాడు. లక్ష్మి నారాయణను హత్తుకుని, కైవల్య మాలిని అన్న మాటలు చెప్తుంది బాధగా. నారాయణ, మనం రాగిణి గారు చక్రవర్తి గారి కోసం ఇక్కడ ఉంటున్నాం. వాళ్ళు మనల్ని సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు. నేను చక్రవర్తి గారితో ఉదయం మాట్లాడతాను, నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా పడుకో అంటాడు. సాత్విక్ తన గదిలోకి వెళ్ళి, కాస్తలో మిస్ అయ్యింది, లేదంటేనా ఈ రోజు దాని అందం నా సొంతం అయి ఉండేది. అంతా ఆ వైభవ్ గాడి వల్లే. వాడిని ఇక్కడ లేకుండా చేస్తే నా పని ఈజీ అవుతుంది అనుకుంటాడు సాత్విక్ మనసులోనే. ఇక ఉదయం కృతికి స్పృహ వస్తుంది. చిన్నగా కళ్ళు తెరిచింది. కూర్చుని నిద్రపోతున్న నారాయణ లక్ష్మిలని చూసి నా కోసం చూస్తూ అమ్మా నాన్న అలానే పడుకుని పోయినట్టున్నారు, చాలా బాధపడి ఉంటారు అనుకుని అమ్మా అమ్మా అంటుంది. లక్ష్మి కృతి పులుపుకి లేచి, బంగారం, లేచావారా? నువ్వు అలా ఉలుకు పలుకు లేకుండా ఉంటే ప్రాణం పోయినట్లు అయిపోయిందిరా తల్లి, అసలు ఏం జరిగింది కృతి అంటుంది లక్ష్మి. నారాయణ, అబ్బబ్బా, ఇది ఇప్పుడే కళ్ళు తెరిచింది, నీ ప్రశ్నలతో దాన్ని విసిగించొద్దు. కృతి, నానా, అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉంటే నారాయణ కృతి తలపై చెయ్యి వేసి, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో బంగారం, దేని గురించి ఆలోచించకు, ఏదైనా సరే తర్వాత మాట్లాడుకుందాం అంటాడు. కృతి సరే అని తలాడించి నారాయణ ఊళ్ళో పడుకుని అలాగే నిద్రపోతుంది. నారాయణ కృతిని సరిగ్గా పడుకోబెట్టి, లక్ష్మి, నేను చక్రవర్తి బాబు దగ్గరికి వెళ్ళి రాత్రి నువ్వు చెప్పిన దాని గురించి మాట్లాడతాను. ఒకవేళ నువ్వు అన్నట్టుగానే పెద్దమ్మ గారికి మనం ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే ఈ రోజు ఇక్కడ నుండి వెళ్దాం, సరేనా అంటాడు. లక్ష్మి సరేనండి. ఇక నారాయణ తలుపు తీసి బయటకు వచ్చేసరికి ఎదురుగా ఉన్న చెట్టు కింద అరుగుపై చక్రవర్తి కూర్చుని ఉండడం చూసి అతని దగ్గరికి వెళ్తాడు నారాయణ. చక్రవర్తి నారాయణని చూసి, రా నారాయణ, నీకోసమే చూస్తున్నా. నారాయణ, అదేంటి చక్రవర్తి గారు, ఒక మాట పిలిస్తే వచ్చేవాణ్ణి కదా, నా కోసం మీరు ఎదురు చూడటం ఎందుకు అంటాడు. చక్రవర్తి, అందమైన కూతుర్ని కన్నావు కదా, అందుకే వెయిట్ చేయాల్సి వస్తుంది అంటాడు. నారాయణ, మీరు ఏమంటున్నారు చక్రవర్తి గారు, నాకేం అర్థం కావట్లేదు అంటాడు. చక్రవర్తి దానికి ఉక్రోషంగా,
ఏం ఎరగనట్టు మాట్లాడుకున్నారైనా. నా కొడుకు వచ్చి వారం కాకుండానే నా కొడుకుని ఇక నీ కూతురు నా కొడుకును ఒళ్ళో బాగానే వేసుకుంది కదా అంటాడు. ఆ మాటకు నారాయణ కోపంగా, చక్రవర్తి, నా కూతురు గురించి నోరు జారావంటే మర్యాదగా ఉండదు అని కాలర్ పట్టుకుంటాడు. చక్రవర్తి, ఇన్ని రోజులు మా పంచాన్న పడున్న కుక్కవి నా కాలరే పట్టుకుంటావా అని నారాయణని బలంగా తోస్తాడు. నారాయణ కింద పడిపోతూ ఉంటే లక్ష్మి పరుగున వచ్చి, బాబుగారు, మీరు ఇలా మాట్లాడడం ఏం బాగలేదు. మేము ఎలాంటి వాళ్ళమో మీకు తెలీదా అంటుంది. మాలినీదేవి, నా మనవడి మీదకి నీ కూతురు ఉసుగొలిపి ఈ ఆస్తి అంతటికి యజమానురాలు అవ్వాలి అనుకుంటున్నారు. మీ గురించి మాకు తెలియనట్టు చెప్పొద్దు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టి విశ్వాసం లేని మనుషులు అంటుంది. లక్ష్మి, పెద్దమ్మ గారు, మాటలు మర్యాదగా రానివ్వండి. ఆస్తి కోసం ఆశపడే వాళ్ళమైతే మాకు మీ దగ్గర పని చేయాల్సిన అవసరమే లేదు. మా అన్నయ్యకు మీకన్నా 100 రెట్లు ఆస్తుంది. తన దగ్గరికి వెళ్తే నన్ను నా కూతుర్ని మహారాణిలా చూసుకుంటాడు. ఏమన్నారు? నా కూతుర్ని మీ మనవడి మీదకు ఉసుగొల్పాలనే కదా. మా కృతి పుట్టగాని మా అన్నయ్య మాటిచ్చాడు నా కూతురే తన ఇంటి కోడలని. కానీ మాటిచ్చాడని నా కూతుర్ని చేసుకోమని మేమెప్పుడూ వెళ్ళలేదు. నేను తన ఎదురుగా వెళ్ళాలే కాని నేను అడగకుండానే నా కూతుర్ని తన ఇంటి కోడలు చేసుకుంటాడు మా అన్నయ్య. కైవల్య, ఓ, అలా అయితే వెళ్ళొచ్చుగా. ఇక్కడ ఉండి మా ప్రాణం తీయటం ఎందుకు? మాకంటే ఎక్కువ ఆస్తి అంటున్నావు కదా. ఇంకేం, వెళ్ళండి. ఎందుకంటే మీలా మేము డబ్బుకి కక్కుర్తి పడేవాళ్ళం కాదు. మాకు మా ఆత్మాభిమానం ముఖ్యం అంటుంది. మాలినీదేవి కోపంగా, ఏమన్నావు లక్ష్మి అని లక్ష్మిని కొడుతుంది. అప్పుడే నిద్ర లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ బాల్కనీలోకి వచ్చిన వైభవ్ కింద జరిగే గొడవ చూసి పరుగున కిందకు వచ్చి, నానమ్మ, ఎందుకు ఆంటీ వాళ్ళని కొడుతున్నావు అంటాడు వైభవ్ కోపంగా. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.